చూస్తున్నాం. నగరంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా జూబ్లీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది హైడ్రా టీం. పెద్దమ్మ గుడి పక్కన నాలాపై ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చేసింది. ఉదయం 6 గంటల నుంచి నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను, షెడ్లను కూల్చేసింది. నాలాను ఆక్రమించి 500 గజాలకు పైగా స్థలంలో అక్రమంగా దుకాణాలను కూల్చేసింది హైడ్రా టీం. నగరంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా జూబ్లీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది హైడ్రా టీం. పెద్దమ్మ గుడి పక్కన నాలాపై ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చేసింది. ఉదయం 6 గంటల నుంచి నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను, షెడ్లను కూల్చింది. నాలాను ఆక్రమించి 500 గజాలకు పైగా స్థలంలో అక్రమంగా దుకాణాలను కూల్చేసింది హైడ్రా టీం. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, దీనికి సంబంధించి హైడ్రా వచ్చిన తర్వాత అక్రమంగా నిర్మించిన ప్రతి వాటిని కూల్చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఏకంగా పెద్దమ్మ గుడి దగ్గరనే ఇలా 500 గజాల వరకు కబ్జా చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందంటారు? స్వప్నయ్య, ఏదైతే హైడ్రా ఏదైతే ప్రైవేట్ పార్కులు కావచ్చు, ప్రభుత్వ పార్కులు కావచ్చు, లేదా ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు, అలాగే చెరువులు, వీటిని సంరక్షించే బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకోవడంతో పాటు ఇటీవల వరుసగా 4 రోజులుగా కూడా తమ దూకుడును కొనసాగిస్తుంది. ఎక్కడికక్కడ కూల్చివేతలు అయితే చేస్తుంది. తాజాగా పెద్దమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న నాలా ఏదైతుందో ఆ నాలా పైన కొన్ని నిర్మాణాలు చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఏదైతే ఫుడ్, బ్రేక్ఫాస్ట్ తో పాటు తదితర అన్నింటిని కూడా ఫుడ్ స్టాల్స్ అన్నింటిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 500 గజాల స్థలంలో వీటిని ఏర్పాటు చేశారు. వాస్తవానికి పెద్దమ్మ టెంపుల్ కి సమీపంలో ఉండడంతో నిత్యం కూడా వీటి వల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. అలాగే దీనిపైన స్థానికులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి ఇంటికి కూడా సమీపంలో ఉండడంతో ఈ షాపులు మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఫిర్యాదులు వచ్చిన క్రమంలో వీటి మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. నాలా పైన పూర్తి స్థాయిలో వీటిని నిర్మించడంతో నాలా పైన నిర్మించిన వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా హైడ్రా కమిషనర్ తెప్పించుకోవడం జరిగింది. అలాగే హైడ్రాకి సంబంధించిన టీం కూడా అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే నాలాపైన నిర్మించారని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి హైడ్రాకి సంబంధించిన ప్రత్యేక బృందాలు అన్ని కూడా అక్కడ రంగంలో దిగి వాటన్నింటి కూడా తొలగించడం జరిగింది. కొద్దిసేపు ఎవరైతే వాటికి షాప్ కు సంబంధించిన ఓనర్లు ఉన్నారో వాళ్ళు హైడ్రా అధికారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్థానిక పోలీసుల సహకారంతో వాటన్నింటి కూడా తొలగించడం జరిగింది. ఇక్కడ ఏదైనా కబ్జాలు చేసినా కూడా, ఏది చేసినా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇలాగే కబ్జాలు చేస్తే మాత్రం జైలుకు పంపిస్తామంటూ కూడా అక్కడ ఉన్న షాప్ ఓనర్లు అందరికీ కూడా వార్నింగ్ అయితే హైడ్రా అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి షాపుల తొలగింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తయితే అయింది. స్వప్నిక, ఓకే, అంటే ఇప్పుడు ఆ షాప్ కి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళు కొన్నారంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏమంటున్నారు? అయితే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే అక్కడ ఏదైతే ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా తాము లీజుకు తీసుకోవడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 3 ఏళ్లుగా కూడా ఇక్కడే తాము వ్యాపారాలు చేసుకున్నాము, అప్పుడు ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు అడ్డొచ్చింది అనేది చెప్తున్నారు. మరోవైపు కేవలం తాము ఇక్కడ ఉన్న ఈ నాలాపై నిర్మించామని చెప్తున్నారు. కేవలం ఇదొకటే కాదు, అనేక ఇల్లులు కూడా ఇక్కడ నాలాలపైన నిర్మించడం జరిగింది. మరి వాటిపైన ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోరంటూ కూడా హైడ్రా అధికారులతో గొడవ చేయడం జరిగింది. వాస్తవానికి దాన్ని మెయింటైన్ చేస్తున్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు కూడా ఆ స్పాట్ కి అయితే రాలేదు. కేవలం అక్కడ షాపుల్ని ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు షాపులు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లీజుకు తీసుకుని వాళ్ళు మాత్రమే హైడ్రా అధికారులకు గొడవపడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది పూర్తిగా కూడా నాలా మీదే ఉంది కాబట్టి మేమేం చేయలేమంటూ కూడా హైడ్రా అధికారులు వాటి మొత్తాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. కొద్దిసేపు వాగ్వాదాలు జరిగినప్పుడు కూడా హైడ్రా అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో మొత్తం వాటన్నింటిని కూడా తొలగించడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.